మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాంసాహారం పెట్టారా అంటే డాక్టర్లు చెప్పారు, లేకపోతే ప్రోటీన్ తక్కువగా ఉంది, పోషకాహారాలు తినాలని అవసరం చెప్తారు. కదా అని ఫీడింగ్కి మాంసం పెట్టారు. ఎస్, దానివల్ల తత్వం కోల్పోయాం. సత్వగుణం, తమోగుణం, రజోగుణం అనే పదార్థాలు మనలో ఉన్నాయి, మనకు అవసరం, అవే మనల్ని ప్రభావితం చేస్తాయి. మరి మీరు రజోగుణమైనటువంటి ఆహారాన్ని పెట్టి సాత్వికంగా బిడ్డ ఉండాలి అంటే ఎక్కడ ఉంటారు? అవును. పోషకాలు అవసరం. మరి పోషకాల కోసం అప్పుడే అడిగా, పోషకాలు అంటే నీ భార్య గర్భవతి, మేక కూడా గర్భంతో ఉంది, మేక కూడా పిల్లల్ని కంటుంది, మరి పోషకాల కోసం అది ఏం తింది? తను తిన్నటువంటి గడ్డిలోంచి పోషకాలను తన శరీరం తయారు చేసుకునే స్పృహలో ఉంది. మనం స్పృహ కోల్పోయి ప్రోటీన్ మేకలో బాగుంది కదా అని మేకల్ని తినేసాం. అయితే వెజిటబుల్స్ తీసుకోవాలా గురూజీ? సాత్వికాహారం ప్రకృతి సహజంగా వేద ప్రమాణమై వేదములో ఉంది. మనిషి శాకాహారి. రీసెంట్గానే ఎక్కడో బయటపడిందేమో, ఒక 8 లక్షల సంవత్సరాల క్రితం ఒక కళేబరం బయటపడితే దాన్ని రీసెర్చ్ సైన్స్ ల్యాబ్లో టెస్ట్ చేశారు. అప్పటి మనుగడ పూర్తిగా శాకాహారమే, ఎక్కడా కూడా మాంసాహారం లేదు. ధాన్యాలను పండించుకొని ప్రాసెస్ చేసుకుని తిన్నటువంటి నమూనాలు బయటపడుతున్నాయి.